ఈ వేదిక మీదకి వచ్చారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. సభాధ్యక్షులు, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు నెట్టెం రఘురామ్ గారు, జనసేన జిల్లా అధ్యక్షులు భద్రాద్రి రామకృష్ణ గారు, స్థానిక తిరువూరు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి దేవదత్ గారు, ఈరోజు వేదిక పైనున్న తెలుగుదేశం జనసేన అగ్రనాయకత్వానికి, అదే మాదిరిగా ఈరోజు మంచి ఎండ మధ్యాహ్నం, మామూలుగా ఈ సమయంలో మీటింగ్లు పెట్టరు ఎవరు, సాయంత్రం మీటింగ్లు పెడతారు. కానీ మంచి మధ్యాహ్నం మీటింగ్ పెడితే ఈ సమయంలో ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి తెలుగుదేశం జనసేన కార్యకర్తలకి, ఈ జిల్లా ప్రజానీకానికి పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు నేను వచ్చిన కార్యక్రమం రా కదలి రా. ఈరోజు మీ ఉత్సాహం చూశాను, నాకు ఏ మాత్రం కూడా అనుమానం లేదు. బ్రహ్మాండంగా చైతన్యంతో ముందుకొచ్చారు, ఉత్సాహంగా ముందుకొచ్చారు. మరొకసారి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా సాదరంగా స్వాగతం పలుకుతున్నాను. జిల్లాకొస్తే అమ్మలు గన్న అమ్మ దుర్గమ్మ, గుణదల మేరీమాత కొలువైన జిల్లా కృష్ణా జిల్లా, యుగ పురుషుడు, తెలుగు ఆత్మ గౌరవం, అన్న ఎన్టీఆర్ పుట్టిన గడ్డ ఉమ్మడి కృష్ణా జిల్లా. మనమంతా గర్వంగా పట్టుకుని మువ్వెన్నెల జెండా, జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య పుట్టిన ప్రాంతం ఈ కృష్ణా జిల్లా. కళలకు కాణాచి ఈ కృష్ణా జిల్లా. అంతర్జాతీయ ఖ్యాతి పొందిన కొండపల్లి బొమ్మ గాని, కూచిపూడి నాట్యం పుట్టిన ప్రాంతం ఈ కృష్ణా జిల్లా. వారసత్వం చూస్తే పెద్ద వారసత్వం. తెలుగు జిల్లాల్లో ఎక్కడా లేని వారసత్వానికి నాంది పలికిన జిల్లా ఈ ఉమ్మడి కృష్ణా జిల్లా అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు ప్రపంచంలో ఎక్కడికి పోయినా, ఏ మూలకు పోయినా అక్కడ తెలుగు వాడు ఉంటాడు. వాళ్ళలో అగ్రభాగాన ఉండేది ఈ కృష్ణా జిల్లా వాసులే. అవకాశాలు అందిపుచ్చుకోవడంలో మీరు చాలా టాప్. ఏ అవకాశం వచ్చినా ఫస్ట్ మీరు అందిపుచ్చుకుంటారు. అలాంటి చురుగ్గా పనిచేసే ప్రజానాయకులు ఉన్నారు. ప్రపంచమంతా విస్తరించారు, సంస్థల్ని వ్యవస్థల్ని నిర్మాణం చేశారు. నా ఆలోచన ఒకటి, ప్రపంచంలో తెలుగు జాతి నెంబర్ 1 గా ఉండాలనేది నా ఆకాంక్ష, నా కోరిక. ఒక పక్క మన వాళ్ళే
సేవాభావంతో ప్రపంచం మొత్తం కంపెనీలు పెట్టి సేవల ద్వారా ప్రజలకు దగ్గర కావాలని, ఇంకో పక్కన మన వాళ్ళు భారతదేశంలోనే కాదు ఒక రోజున ప్రపంచంలో రాజకీయాల్లో కూడా మన వాళ్ళు రాణించే పరిస్థితి వస్తుంది. ఇది సాధ్యమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తెలుగు జాతి గ్లోబల్ సిటిజన్స్ గా ఉండాలి. గ్లోబల్ లీడర్గా మారడానికి నిచ్చెనలా ఉపయోగపడింది తెలుగుదేశం పార్టీ. ఆ నిచ్చెన పైన ఎంతమంది ముందుకు ఎక్కగలిగితే, ఎంత ఎత్తు ఎదగలిగితే అంత ఎత్తు ఎదిగే విధంగా కార్యక్రమాలు చేపట్టాం. 25 సంవత్సరాల కంటే ముందు నేను తీసుకున్న నిర్ణయం, మన పిల్లలకు నేను ఇచ్చిన ఆయుధం ఐటీ, అది ఒక ఆయుధంగా మారింది.